కుక్కకున్న ఇలువ ఆ దేశంలో మనుషులకు లేనట్టే వేస్తున్నారు. శ్రీమంతుల ఇండ్లలో పెరిగే కుక్కకుండే మర్యాద, దానికి పెట్టే తిండి ఇలువ చిన్నగా ఉండదు. అంత ప్రేమతో చూస్తారు పెంచుకునే కుక్కను. సరే, వాళ్ళ కుక్క వాళ్ళ ఇష్టం గాని ఎంపీ రేణుకా చౌదరి తన కార్ల పెంచుకునే కుక్కను పార్లమెంటుకు తీసుకుపోవడం మంచిగా లేదని అంటున్నారు. పార్లమెంట్ సమావేశాలకు పోయిన రేణుకా చౌదరిని కుక్కని ఎంబటి పట్టుకొని పోయినందుకు కొందరు బీజేపీ ఎంపీలు ఇదేం పద్ధతి కాదని గట్టిగా అరుచుకున్నారట. దానికి రేణుక చౌదరి నేనేం తక్కువ తిన్నానా అన్నట్టు, మా కుక్క అసలే గర్వది, మా కుక్క బంగారం అసోంటిది అన్నట్టు కర్షే కుక్కలు కొన్ని పార్లమెంట్లు ఉన్నాయని ఎంపీలను హేళన చేసినట్టు మాట్లాడిందట. దీంతో బీజేపీ ఎంపీలంతా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానం పాలు చేసిందని కోపం చేస్తున్నారు. దేశం పబ్లిక్ మాత్రము ఈ కుక్కల్లో లేంది అని అనుకుంటున్నారట. ఆయన రేణుకా చౌదరి మేడము కుక్కను పార్లమెంటుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన లీడర్లు ఉన్నారు. ఆసొంటోళ్లను వాళ్ళకంటే మా కుక్కనే నయమని అంటవా? రాజకీయాలు చేస్తే నలుగురు మెచ్చాలే, విమర్శలు చేస్తే కరెక్టే అన్నట్టు ఉండాలి గాని గివేం మాటలు మేడము? దేశం ఎట్లా నడవాలనో నిర్ణయాలు తీసుకునే ఎంపీలను కుక్కలు అన్నట్టు మాట్లాడతావా? అందరిని అవమానించినట్టు చేస్తావా అని ఎంపీలు రేణుకా చౌదరి మీద చర్యలు తీసుకోవాలని అంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి. తెలంగాణను స్పోర్ట్స్ హబ్ చేస్తా అని రేవంత్ రెడ్డి ఊకూకే చెప్తుంటాడు కదా, అన్నట్టే తన సర్కార్లో ఆటలకు పెద్ద పీట వేస్తున్నాడు. స్పోర్ట్స్ యూనివర్సిటీ షురూ చేసిండు. గురుకుల పాఠశాలల్లో ఆటలు ఖచ్చితంగా ఉండాలని ఆర్డర్ వేసిండు. ఇప్పుడు ప్రపంచ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీని హైదరాబాద్ కు తీసుకొస్తున్నాడు. ఉత్తగా తీసుకొచ్చడే కాదు, మెస్సీ తోటి ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడబోతున్నాడట సీఎం రేవంత్ రెడ్డి. అంటే తెలంగాణ పబ్లిక్ కు ఫుట్బాల్ ఆట మీద మనసు పడేటట్టు, మంచి మంచి ఆటగాళ్ళు బయటకు వచ్చేటట్టు ఏషో ఉపాయం చేస్తున్నాడట. ఎట్లా సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం కాబట్టి దునియాలనే గొప్ప ఆటగాంతోని పోటీకి దిగుతున్నాడు. సరే, మంచి జరిగితే ఎవరు కాదన్నారు కానీ ఈ ఆటల పోటీకి కోట్ల కోట్లు సర్కారు సొమ్ము ఖర్చు చేసుడే ఏం మంచిగా లేదంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. అప్పట్లో ఫార్ములా ఈ రేసు కార్ల పోటీలు హైదరాబాద్ లో పెడితే దానికి అప్పుడు ఆగమాగం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీలు. మరి ఇప్పుడు మీరు చేసేది ఏంది అని అడుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత కోరిక కోసం సర్కారు సొమ్మును ఖర్చు చేస్తున్నారు. దీంతో తెలంగాణ కొరిగేది ఏముండదు. రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు చేయాల్సిన పనులు చేయకుండా ఈ ఆటలాడేంది, అందగతల పోటీలు పెట్టుడేంది అని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఏందో ఏమో పోన్రి.